గొప్పతనం ఏందంటే, అది నమ్మినోడిని, నమ్మనోడిని అందరిని ప్రేమిస్తది. అందరికి అన్నీ ఇస్తది. మనకెంత స్వేచ్ఛ ఉందంటే, మనం క్రియేట్ చేసుకోలే ఈ లైఫ్‌ని. మనం క్రియేట్ చేసుకోలేదు మనకున్న ఈ టైంని. నేచర్ గిఫ్ట్‌గా ఇచ్చింది. అయినా గూడా మనం బేయిమానితోటి దేవుడే లేడనేస్తాం. ఏది లేదనేస్తాం. సైన్స్ అంటే దాని రూట్స్‌కెళ్తే మళ్ళా అక్కడ కాన్షియస్‌నెస్ ఫౌండ్ అయితది. కాబట్టి లైఫ్ ఎప్పుడు ఒకలాగానే ఉండాలని అనుకోవద్దు. అవమానాలు జరిగినా దాన్ని ఎంజాయ్ చేయాలి. మజా తీసుకోవాలి దాంట్లో గూడా. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ప్లెయిన్‌గా ఉంటే బోర్ కొట్టేస్తది. అందుకని నిందలు నాకు గూడా ఒస్తాయి. చెప్తున్నా అంటే నాకేం జరగకుండా ఉంటాయా? నన్ను అవమానించేటోళ్ళుంటరు. నన్ను టార్గెట్ చేసేటోళ్ళుంటరు. నా మీద ఏడిసి సచ్చేటోళ్ళుంటరు. హ్మ్. నాకు చెడ్డ పేరొస్తే బావుండు అని అనుకునేటోళ్ళుంటరు. ఇదంతా సర్వసాధారణమే. మనము ఎంతెంతైతే మనం టార్గెట్ చేయబడుతుంటామో, మనం అంతంత సక్సెస్‌ఫుల్ అవుతున్నాము అనే విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి సోదరులారా ఎవరు సూసైడ్ చేసుకోకండి. టోటల్ సమాజం మిమ్మల్ని వ్యతిరేకించినా గానీ, నీకు ఊపిరి నడుస్తుంది ఇంకా, నీ గుండె కొట్టుకుంటుంది అనంటే పరమాత్మ నీకు లింక్ అయ్యే ఉన్నాడు. గుర్తుపెట్టుకో. శ్వాస నీకున్నంత వరకు పరమాత్మ నీకెక్కడనో డిటాచ్డ్ అయ్యి లేడు. ఆయనతోని ఇన్ కనెక్టివిటీ ఉన్నాడు. బ్రీత్ నడుస్తుంది. అంటే నేను ఆయన ఇంకా స్టిల్ యాక్సెప్ట్ చేస్తుండు. బ్రీత్ అందరికుందా? లేదు గదా! నువ్వు ఆయనతోని కనెక్టివిటీలో ఉన్నట్టే బ్రీత్ నడుస్తుంది అంటే. ఆ గ్రాటిట్యూడ్‌తోని బతకాలి మనం. ఈ అవమానాలు ఇవన్నీ టెంపరరీలీ వస్తుంటాయి, పోతుంటాయి. కృష్ణునికే తప్పలేదు, జీసస్‌కే తప్పలేదు, మొహమ్మద్‌కి తప్పలేదు, బుద్ధునికి తప్పలేదు, మహావీరునికి తప్పలేదు. ఆ! చాలామంది గొప్ప గొప్పోళ్ళు మనకంటే క్యారెక్టర్స్‌లో వాళ్ళు చేసిన కష్టంలో, వాళ్ళ గొప్పతనంతోని చూస్తే మనం ఎంత వాళ్ళకే తప్పలేదు. తీసుకొని ముందుకు సాగాలి. ప్రాణాలు తీసుకోవద్దు.